నేను కూడా ఆ, ఆ, కార్యక్రమం ఉమ్, నేను కూడా కొంతసేపు దేవుని వాక్యం చెప్తాను. ఆ తరువాత సంఘము ప్రియులు పెద్దలు మరి ముఖ్యులైన వారు అందరూ వచ్చి ఆ, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, అంతే. సేవకు అప్పగిద్దాం. పిలువబడిన సేవకులు కానీ ముఖ్యులు పెద్దలు సంఘస్థులు అందరూ వచ్చి ఇక్కడ నిలబడితే జాన్లీ గారు సోదరి బిడ్డలు నిలబడి ఉండగా ప్రార్థన చేద్దాం. నెత్తి మీద చేతులేం పెట్టాం. ప్రార్థన చేసి ప్రభుకు అప్పగిద్దాం. సంఘపరంగా ప్రభుకు అప్పగిద్దాం. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఇప్పటి వరకు జాన్లీ 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 అన్నారు కదా, మరి అమ్మాయిని గురించి ఏం చెప్పలేదు. అమ్మా, నీ సహకారం లేకపోతే సేవలో ముందుకు సాగిపోలేదు. జాన్లీ సేవకి వెళ్ళినప్పుడు నువ్వు తలుపు వేసుకుని ప్రార్థన చేయాలి. అదే నీ బాధ్యత. ఇంటికి వచ్చిన వారిని చక్కని ఆతిథ్యం ఇవ్వాలి. ఉన్న దాంట్లోనే ఎక్కువగా సేవకునికి తగిన భార్యగా క్రీస్తు ప్రభువుకు మహిమ తీసుకురావాలి. జాన్లీ యొక్క సేవ విజయ రహస్యంలో సగం నీ పైన ఆధారపడి ఉంది. మార్టిన్ లూథర్ గారికి వచ్చి ఒక సంఘటన నేను చదివాను, వాస్తవమైన సంగతే. ఆయన పోరాట లేక చాలాసార్లు నిరాశ పడిపోయేవారు. ఒకరోజు ఆయన నిరాశ పడిపోయి దుప్పటి కప్పుకుని పడుకున్నాడంట. దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. అబ్బా, ఇన్ని పోరాటాలు, ఇన్ని సమస్యలు, ఇన్ని విమర్శలు, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, నేను సత్యం కొరకే కదా, బైబిల్ కొరకే కదా, ప్రభు కొరకే కదా, ఇన్ని శ్రమల, ఇన్ని పోరాటాల, ఇన్ని విమర్శల, ఇన్ని అపాయాల అని ఆయన ఇక ప్రభువా అని నా వల్ల అయిపోయిందని ఇక పనుకున్నాడంట. ఆయన ముసుగేసుకుని పనుకున్నాడంట. ఆ సంగతి భార్య తెలుసుకొని నల్లటి డ్రెస్ వేసుకొచ్చిందంటండి ఆయన దగ్గరికి. ఏ డ్రెస్సు? నల్లటి గౌన్ అన్నమాట. నల్లటి డ్రెస్ వేసుకొచ్చింది. ఆ దినాల్లో జర్మనీ దేశంలో నల్లని డ్రెస్సు వేసుకుంటే ఎవరో చనిపోయినట్టు అన్నమాట. దగ్గర బంధువులు చనిపోయినట్టు అర్థం వారికి. ఆ దేశ సాంప్రదాయం. మార్టిన్ లూథర్ గారి దగ్గరికి ఎదురుకు వచ్చిందన్నమాట. మార్టిన్ లూథర్ గారు ఎవరు చనిపోయారు అన్నాడు. ఏమన్నాడు? ఆమె వేసుకొచ్చింది కదా నల్ల డ్రెస్సు. నల్ల డ్రెస్ వేసుకొస్తే అర్థం ఏంటి? ఎవరో బంధువులు ముఖ్యులు చనిపోయినట్టు. మార్టిన్ లూథర్ గారు ఎవరు చనిపోయారు అని ఆశ్చర్యంగా అడిగాడంట ఆమెని. దేవుడు అందంట. ఏమంది? దేవుడు అంటే అర్థం ఏంటి? నిన్ను పిలిచిన దేవుడు చనిపోయాడు అనుకున్నావా? లే, సేవ చేయి, వెళ్ళు ముందుకని ప్రోత్సహించి. అమ్మా, అలాగనే నువ్వు నిరాశపడిన సమయాలు ఉంటాయి, ప్రోత్సహించాలి, ప్రార్థన చేయాలి. అమ్మా, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. సమయం చాలా అయింది. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇసాకును నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదను అనెను.
9వ వచనం. ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సేవా సిఫారు సందర్భం ఇదేందయ్యా ఇసాకు పెండ్లి గురించి చెప్తున్నావు అనుకుంటున్నా. ఇందులో అబ్రహాం యొక్క ఇంటి పెద్ద దాసుని యొక్క లక్షణాలు కొన్ని మీదట ఉంచాలని నేను ఆశిస్తున్నానండి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి చేయాలని సంకల్పించాడు. ఆ యొక్క ఇస్సాకుకు తగిన వధువు పెళ్లి కుమార్తె భార్య కొరకు ఇంటి పెద్దదాసుని ఎన్నుకున్నాడు. ఇంటి పెద్దదాసుని ఎన్నుకుని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు అన్నమాట. అతని చేత ఏం చేయించాడండి? ప్రమాణం చేయమన్నాడు. అతడు ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. ఇది గంభీరమైన సత్యములు. అబ్రహాము తండ్రి అయిన దేవునికి పోలికగా, ఇస్సాకు కుమారుడైన క్రీస్తు ప్రభుకు పోలికగా, ఇంటి పెద్దదాసుడు ఎలియాజరు అంటారు పరిశుద్ధాత్మనికి పోలికగా, రిబక సంగమునకు పోలికగా మనమంతా ఎరిగి ఉన్నాం. అబ్రహాము తన దాసునికి ఇచ్చిన టాస్క్, పని చాలా గొప్పదండి. ఇట్ ఈజ్ ఏ గ్రేట్ టాస్క్. అది గొప్ప పని. తన కుమారునికి భార్యను సిద్ధం చేసి తీసుకురావుట, టు ప్రిపేర్ అండ్ టు ప్రజెంట్ ద బ్రైడ్ టు ద బ్రైడ్ గ్రూమ్. పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తెను ప్రిపేర్ చేసి సిద్ధపరిచి తీసుకుని వచ్చి ప్రజెంట్ చేయుట ఆ యొక్క ఇంటి యొక్క పెద్ద దాసుని యొక్క పెద్ద పని అండి. అలాగునే అది పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు కార్యం. ఇప్పుడు సంఘములలో సంఘము వధువును పరిశుద్ధాత్ముడు సిద్ధం చేస్తున్నాడు. ఒకరోజు సిద్ధపడిన తర్వాత ఆ యొక్క సంఘం అనే కన్యకను క్రీస్తు ప్రభుకి ఏం చేస్తాడు? ప్రజెంట్ చేస్తాడు. అది మనమంతా ఎరుగుదాం. ఇందులోంచి కొన్ని పాఠాలు. ఆ యొక్క దాసుని యొక్క పని వెళ్ళి వెదకి ఆ యొక్క పెండ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకురావాలి. అలాగనే ఇది గొప్ప పని. జాన్లీ, ఇది గొప్ప పని. ఏంటి పని అంటే ఆత్మలను ప్రభు యొద్దకు తీసుకురావాలి. ఏం తీసుకురావాలి? రక్షించబడిన ఆత్మలే కదండి రే సంఘం అనే కన్యక. అంతే కదా, వారే కదా సంఘం అనే కన్యక. ఆత్మలను వెదకి సిద్ధం చేసి ప్రభు యొద్దకు తీసుకురావాలి. అది గొప్ప పని. చాలా ఉన్నాయి నా హృదయం చెప్పాలని, కానీ 2-3 మాటలు చెప్పు నేను ముగించాలని ఆశ ఉంది. చూడండి, ఒకటి, దానికి అబ్రహాము చెప్పిన దానికి అతడు ఏం చేశాడు? అలాగనే ప్రమాణము చేసాను అనే మాట చూస్తున్నామండి. ప్రమాణము చేసాను, ఆ మాట పట్టుకోయా. ఇక పనికి వెళ్ళబోతున్నాడు. అప్పగించిన పని. ఇక దానికి ముందు ఏం చేశాడు చెప్పండి? ప్రమాణం చేశాడు. జాన్లీ, ఈ ప్రభు పనికి ఇప్పటి నుంచి చేస్తూ ఉన్నావు. సంఘము ద్వారా సిఫార్సు చేయబోతున్నారు సంఘస్థులు. ఈ నువ్వు చేసే పని ఏం చేసి చేస్తున్నావు? ప్రమాణము చేస్తున్నావు. ఎవరితో? అబ్రహాముతో కాదు. ఎవరితో? దేవునితో, తండ్రి అయిన దేవునితో నువ్వు ప్రమాణం చేస్తున్నావు. టేక్ ఇట్ సీరియస్. అది చాలా తీవ్రంగా ఆలోచించాలి. తేలిక పని కాదండి.
ప్రమాణం చేయమన్నాడు. ఏం చేశాడు? ప్రమాణము చేశాడు. ప్రభువు పని, ప్రమాణముతో చేసిన పని పూర్తిగా అది నెరవేర్చాలి. ఇది మాటలతో కాదు, ఆషామాషిగా కాదు. అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇది ప్రమాణం చేశావు. ఈ ప్రయాణములో కష్టాల, నష్టాల, బాధల, ఎతల ఏమైనా రాని, నువ్వేం చేసి బయలుదేరావు? ఏం చేసి? ప్రమాణం చేసి బయలుదేరావు. అది జీవితకాలం అంతా మనసులో పెట్టుకోవాలి సేవకులమైన మనం, నేను కూడా అండి. రెండవదిగా చూడండి, ఆ 24వ అధ్యాయంలో చాలా మాటలు ఉన్నాయి. కానీ చూడండి 34 వచనం, 24వ అధ్యాయం 34. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను. ఎవరిని అంటున్నాడండి? నేను అబ్రహాము దాసుడు. లాబాను వాళ్ళ ఇంటికి పోయి చెప్తున్నమాట, నేను అబ్రహాము దాసుడను. బా, వాట్ ఏ టైటిల్ ఇట్ ఈస్. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసు దాసుడు అన్నాడు పౌలు కదండి. క్రీస్తు యేసు దాసుడు. నేను అబ్రహాము దాసుడు అనగానే ఆ యొక్క లాబాను ఇంటిలో అతనికి ఎంత గౌరవం వచ్చిందో చూడండి, ఎంత విలువ వచ్చిందో చూడండి. హౌ రెస్పెక్ట్ హీ గెయిన్డ్ బై దట్ ఫ్యామిలీ. ఆ కుటుంబంలో నేను అబ్రహాము యొక్క దాసుడను అని చెప్పుకోవటానికి ఆ యొక్క దాసుడు ఎలియజరు అని చెప్పుకుందాములే, అతడు సిగ్గుపడలేదు. ఈజ్ నాట్ అషేమ్డ్ ఆఫ్. నేను అబ్రహాము దాసుడు చెప్పుకోవటానికి సిగ్గుపడలేదు. సిగ్గుపడటం కాదు, నేను అబ్రహాము దాసుడని ఏం చేస్తున్నా? అతిశయిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, అతిశయంగా చెప్పుకుంటున్నాడు. వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క దాసులం. క్రీస్తు ప్రభు యొక్క దాసుడిని చెప్పుకోవటానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు, సిగ్గుపడకూడదు. అసలు ఆ చెప్పుకోవటమే మనకేం చెప్పండి? అదే మన అతిశయం, అదే మన ఆశీర్వాదం. ఎక్కడైనా ఆ మాట చెప్పుకోవాలి. ఆ సాక్ష్యం, నేను యేసుక్రీస్తు దాసుడను. అసలు ఆ మాటలో ఆ యొక్క ఎలియాజరు యొక్క ఆనందం చూస్తున్నాము. ఆ ఎలియాజరుకు వచ్చిన రెస్పెక్ట్ చూస్తున్నాము. ఎన్నెన్నో మాటలండి, ఇక నేను చెప్పలేను. అసలు నేను అబ్రహాము యొక్క దాసుడను. అతడు అబ్రహాము దాసుడైతే మనం ఎవరు దాసులం? అయా జాన్లీ, ఎవరు దాసుడు? దేవుని దాసులం, క్రీస్తు యేసు దాసులం. నీ జీవితమంతా మాట మనసులో పెట్టుకోవాలి. ఎక్కడికి పోయినా, ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఏ పని చేయకపోయినా ఆ మాట నీ హృదయంలో ఉండాలి. నేను ఎవరిని? ఆ ప్రశ్నను హృదయంలో వేసుకోవాలి. నేను క్రీస్తు యేసు దాసుడను. ఆ చెప్పిన దానికి తగ్గట్టుగా యు మస్ట్ లివ్. దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. దానికి తగ్గట్టుగా మనం మాదిరిగా ఉండాలి. దానికి తగ్గట్టుగా క్రీస్తు ప్రభువుకు మహిమ తీసుకురావాలి. వారి దాసులు వీళ్ళ దాసులం కాదు, యేసు క్రీస్తు దాసులం. ఇట్ ఈజ్ అవర్ డిగ్నిటీ అండ్ అవర్ స్టేటస్. ఇట్ ఈజ్ అవర్ ప్రివిలేజ్. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈజ్ గివెన్. ఇట్ ఈజ్ ఏ హానర్ బై ద గాడ్. ఈ గొప్ప ఘనత, ఈ గొప్ప భాగ్యం, ఈ గొప్ప ధన్యత ఎవరు? నీవు చెప్పు, ఎవరు నీవు? క్రీస్తు యేసు దాసుడు. దానికి, ఆ టైటిల్కి తగ్గట్టుగా మనం జీవించాలి. ప్రభువుకు మహిమ తీసుకురావాలి. ఎక్కడికి పోయినా ఘనత రావాలి. నా జీవితంలో ఒక సంఘటన చెప్తున్నానండి. నా పెద్ద అబ్బాయి అప్పుడు 8th క్లాస్ 7th క్లాస్ పరీక్షలు రాశాడు. 8th క్లాస్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్కి ఎంట్రన్స్ పరీక్ష రాశాడు.
ఎప్పుడు అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. మా పాస్ అయ్యాడు, సెలెక్ట్ అయ్యాడు. నేను ఎక్కడికో సేవకి వెళ్ళాను. వచ్చినాక నేను వస్తుంటే ఎదురు వచ్చాడు, ఏడ్చుకుంటూ వచ్చాడండి. ఏమిటి బాబా అన్న. అప్పుడు 7వ తరగతి అయిపోయిందన్నమాట. జోసఫ్, నానా ఇదిగో తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ ఉండేదన్నమాట అప్పుడు. ఇప్పుడు కూడా ఉంది అక్కడ, గుంటూరు జిల్లా తాడికొండలో. నానా తెల్లారి 9 ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని రమ్మన్నారు అని, క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అన్నీ తీసుకురమ్మన్నారు. కాగితం చూపించారు. అప్పుడు సమయము సాయంత్రం 5 అయిందండి. తెల్లారి 9 అక్కడ హాజరు కావాలి, లేకపోతే మీకు సీటు పోతుందని రాశారు దాంట్లో. ఏం చేయాలి ప్రభా? నేను కూడా నీ పని మీద వెళ్ళి వచ్చాను. ఇంటికి వెళ్ళాము, ప్రార్థన చేసి కాళ్ళు చేతులన్నీ కడుక్కొని మా దగ్గర ఉన్న కొన్ని సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు పంపించిన కాగితం ఉంది కదా, అది తీసుకుని వెళితే లాక్ చేసేసారు. ఏం చేశారు? ఎంఆర్ఓ ఆఫీసు క్లోజ్ అయిపోయింది, టైం అయిపోయింది. నేను పోయేవరకు 5:30, 6 అయిందండి. క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలి అని చూస్తూ ఉంటే అబ్బాయి అక్కడ ఒక ఆయన రైతు, ఏందయ్యా ఇక్కడ వెతుకుతున్నావు ఏందన్నాడు. సార్ ఇట్లా పిల్లవాడికి సంతకం అవసరమైందండి, ఆఫీసు క్లోజ్ చేశారు, తెల్లారే కావాలంటే. అయ్యా ఇదిగో అక్కడ ఉంటాడు ఎంఆర్ఓ గారు, ఆయన రెడ్డి గారు, చాలా మంచివాడు, నువ్వు పోయి అడుగు, ఏమన్నా సహాయం చేస్తారు అన్నాడు. సహాయం చేస్తారంటే ఆయన లోపల ఉన్నాడు, ఆయన భార్య పిల్లలు బయట కూర్చున్నారు. నేను పోయాను, ఎవరోనంది ఆయన భార్య, ఇట్లా అండి పని మీద వచ్చానంటే ఆయన పోయి చెప్పింది. ఆయన వచ్చాడు. ఏంటండి ఏం పని మీద వచ్చారన్నారు. ఇట్లా సార్ పిల్లవాడికి ఇట్లా సర్టిఫికెట్ కావాలి అంటే సీరియస్ అయ్యాడండి. ఇదేమైనా బంధువుల దొడ్డు అనుకున్నావు ఏంటి? ఇది ఎంఆర్ఓ ఆఫీసు, నేను ఎవరిని అనుకున్నావు? ఇట్లా ఆఫీస్ క్లోజ్ అయిపోయింది, వెళ్ళిపోయారంతా, ఇది ఆషామాషిగా అనుకున్నావు అని సీరియస్ అయ్యాడండి. ఏం ప్రభా నేను అని అట్లానే 2-3 నిమిషాలు అట్లానే మౌనంగా నుంచుని లోపల ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వేం చేస్తావన్నాడు. నేను క్లియర్గా చెప్పా, నేను దేవుని దాసుని అట్లా చెప్పను. నేను యేసుక్రీస్తు సేవకునండి, యేసుక్రీస్తు ప్రభు సేవ చేస్తానండి అన్నాను. నేను యేసుక్రీస్తు సేవకునండి, యేసుక్రీస్తు ప్రభు సేవ చేస్తానని అన్నాను. అలాగాని రెండు అని చెప్పి కుర్చీ వేశాడు. సార్ నేను నెల్లూరు అండి మాది అని చెప్తున్నాడు. నేను క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నాను చిన్నప్పుడు. ప్రభు అంటే నాకు చాలా ఇష్టం. సరే ఏం కావాలి చెప్పు అని చెప్పి కాగితాల మీద సంతకం చేశారు. ఆయనే తీసుకున్నాడు. మరి సీల్ వేయాలి కదా, ముద్ర వేయాలి కదా. ముద్ర వేయలేదు, ఆఫీసు క్లోజ్ చేసి వచ్చేసారు. ప్యూను పిలిపించి ఈ కాగితాలు ఇచ్చి నువ్వు ముద్ర వేసి సార్కిచ్చి పంపమని చెప్పాడు. ఎక్కడి నుండి వచ్చింది? యేసుక్రీస్తు దాసుడను, నేను అబ్రహాము దాసుడను. ఆ క్రీస్తు ప్రభు దాసుడును అన్నట్టుగా మనం జీవించాలి. ప్రభువుకు మహిమ తీసుకురావాలి. మన ద్వారా మన ప్రభు నామం ఘనపరచబడాలి. ఆ మాదిరి జీవితం అవర్ లార్డ్ డిమాండ్స్ ఫ్రమ్ us. ప్రభు మన నుండి కోరుతున్నాడండి. 11వ వచనం. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరు బయటున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసాను. సరే, ఒంటెలు మోకరింప చేసిన ఆయన కూడా ఏం చేసి ఉంటాడు? ఆ ఇంటి పెద్ద దాసుని యొక్క విశేషమైన లక్షణం ఏంటి? మోకరించుట.
మోకరించుట. లార్డ్స్ వర్క్ ఈజ్ నీ వర్క్, నీస్ వర్క్. నీ అంటే మోకాళ్ళు అన్నమాట, మోకాళ్ళు. ప్రభు పని మోకాటి పని అండి, మోకాళ్ళ మీద పని. ఇక నువ్వేమైనా చెప్పుకో. ప్రభు పని ప్రైమర్లీ ఇట్ ఈస్ నీస్ వర్క్, అది మోకాళ్ళ పని. ఇక దాని తర్వాత ఎన్నైనా చెప్పాలి. అయ్యా జాన్లీ, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి. నువ్వు ఎక్కువసేపు మోకరించు, ప్రార్థన చేయి. ప్రభు కార్యాలు చేయాలంటే, ఆత్మను రక్షించబడాలంటే, ప్రభునామం మహింపరచబడాలంటే, సంఘములు ఉజ్జీవింపబడాలంటే, మన సందేశం శక్తివంతముగా ఉండాలంటే ఏం చేయాలి? మోకరించు, మోకరించు, మోకరించు. మోకరించాడు, వెళ్ళాడు, కార్యం ఏమైందండి? సఫలమైంది కదా, అవునా కదా? మోకరించాడు, వెళ్ళాడు, కార్యము ఏమైంది? సఫలమైంది. మన యొక్క సేవా సఫలమంతా మన మోకాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఇటీవల నేను జూమ్లో చూశాను, ఆయన చెప్పటం విన్నాను. ఆ సేవకుడు ఇంగ్లాండ్ వెళ్ళి జార్జ్ ముల్లర్ గారు సమాధి చూస్తానికి వెళ్ళాడంట. ఆయన జార్జ్ ముల్లర్ గారు సమాధి చూస్తానికి వెళ్ళాడు. అక్కడ రాస్తారు కదండి, దాని మీద సమాధి మీద రాస్తారు కదా 4 మాటలు. జార్జ్ ముల్లర్, 1 మ్యాన్ ఆఫ్ గాడ్, 2 హూ ఫియర్డ్ గాడ్, 3 హూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్. అంతే ఉన్నాయంట ఆయన మీద. జార్జ్ ముల్లర్ గారు దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్ కదా, దైవజనుడు. హూ ఫియర్డ్ గాడ్, దేవునికి భయపడిన వాడు. హూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్, ప్రార్థన ద్వారా అన్ని సాధించాడు. దేని ద్వారా? దేని ద్వారా? హూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్. మన జ్ఞానము, మన చమత్కారము అవన్నీ పక్కన పెట్టేశాయి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అబ్రహాం యొక్క ఇంటి దాసుడు, పెద్ద దాసుడు, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రభు యొక్క దాసులు ప్రార్థనా పరులై ఉండాలి. మస్ట్ బి ఎ మెన్ ఆఫ్ ప్రేయర్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. చూడండి 26వ వచనమండి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొరొక్కెను. అంటే దేవుని ఏం చేశాడు? ఆరాధించాడు. సాగిల పడ్డాడని, మొరొక్కాడని 48వ వచనం కూడా చదువుకుందాం. 52వ వచనంలో సాష్టాంగ యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాను, ఆ యెహోవాను స్తుతించెను. 22 యెహోవాను స్తుతించెను. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రైజ్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్షిప్ కదా. అతడు ప్రార్థనా పరుడు, అతడు దేవుని స్తుతించేవాడు, సనిగేవాడు కాదు, దేవుని స్తుతించేవాడు. 3వది దేవుని ఆరాధించేవాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్షిప్. ఈ 3 లక్షణాలు ప్రతి సేవకుడు కలిగి ఉండాలి. 1, యు మస్ట్ బి ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, మోకాటి మీద పోరాడేవాడు. నేను మీ కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నానన్నాడు పౌలు భక్తుడు. సామాన్య మనిషిమా, ఆలోచించాయి. ఈ మాటలు నాకు సవాలుగా ఉన్నాయి. నా జీవితంలో కొంత ఇప్పుడిప్పుడేనండి ఆ మాటల యొక్క ప్రభావం 1000లో కొంత నా మీద ఇప్పుడిప్పుడే పడుతుంది. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రైజ్. దేవుని స్తుతించేవాడు, సనగలేదు కదా. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్షిప్, అతడు ఆరాధించేవాడుగా మనం చూస్తున్నాం.
చదువుకుందాం. చూడండి, 33వ వచనమండి. అతనికి భోజనము పెట్టించెను గాని అతడు వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా. ఇక ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చండి. ఏమన్నాడు? వారు భోజనం చేయమన్నారు కదా, అతడు ఏమన్నాడు చెప్పండి? నేను వచ్చిన పని చెప్పక మునుపు నేను భోజనము చేయను. సరేలే, చాలా మాటలు దాని గురించే ప్రసంగం చేయొచ్చు. ఒక మాట, అతడు ఎటువంటి వాడు చెప్పండి? భోజన ప్రియుడు కాదు, తిండిపోతు కాదు, భోజన ప్రియుడు కాదు, తిండిపోతు కాదు, నాట్ ఏ గ్లటనస్. శౌకుడా, జాగ్రత్త. తిండిపోతులు అయిపోయారు చాలా మంది, దెబ్బతినిపోయారు సేవలో. నేను వచ్చిన పని చెప్పాలి ముందు. అది నా భోజనం కంటే నేను వచ్చిన పని నాకు చాలా ప్రాముఖ్యం. నా పని మీకు చెబుతా, మీరు ఇష్టపడతారో లేదో, లేకపోతే నేను వెళ్ళిపోతా. నాకు భోజనం ముఖ్యం కాదు, నా యజమానుడు అప్పగించిన పని నాకు ముఖ్యం. ఇట్ ఈజ్ మచ్ మోర్ ఎమర్జెన్సీ, ఇట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ మై మీల్. ఒక పూట బోవ కంటే నా యజమానుడు నాకు అప్పగించిన పని నాకెంతో ప్రాముఖ్యమైనది, ఎంతో విలువైనది. దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. తిండిపోతు కాదు, తిండిపోతుగా ఉండకూడదు. దేవుని సేవకి తిండి అనేది చాలా వ్యతిరేకమైన మాటలుగా చూస్తున్నాము. చూడండి, 34 అతడు ఇట్లనను, నేను అబ్రహాము యొక్క దాసుడును, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను. ఇక అన్ని దేవుడైన యెహోవా అన్ని ఆయనకి ఇచ్చాడు. అతను భార్య నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తు అతనికి ఇచ్చాను. ఎవరి గురించి చెప్తున్నాడు? చెప్పండి. నా యజమానుడు అని చెప్తున్నాడు కదండి. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు? అబ్రహాం గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. నా యజమానుడు. మన యజమానుడు ఎవరు? ఎక్కడ పోయినా ఎవరి గురించి చెప్పాలి? ఎవరి పని మీద వెళ్ళాం? మన యజమానుడు ఎవరు? మాస్టర్, యజమానుడు, మా గొప్ప ఆయన. గొప్పగా అనే మాట అక్కడ గొప్పవాడాయను. అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. మన ప్రభు గొప్పవాడు. మాట కీర్తన ఉంది కదండి, మన ప్రభు గొప్పవాడు. ఏం చెప్పాడు? ఏమి చెప్పరా? ఆ యొక్క అబ్రహాం యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పాడు. మన తండ్రి యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం చెప్పాలి. మన ప్రభు ఎంతో గొప్పవాడు, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం గురించి చెప్పాడు. తరువాత అబ్రహాం యొక్క కుమారుని గురించిన మాటలు చెప్తున్నాడు. తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చారు? తండ్రిని గురించి చెప్పాడు. కుమారుడు క్రీస్తు ప్రభుని గురించి చెప్పాలి. మనం కుమారుడు గురించి చెప్పాడు. తండ్రి యొక్క ఔషారాన్ని గురించి చెప్పాడు. క్రీస్తు ప్రభు యొక్క ఔషారాన్ని గురించి చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆఖరిగా చూడండి, పెండ్లి కుమార్తెను సిద్ధం చేసుకుని తీసుకుని వచ్చాడు. తనకు అప్పగించిన పని ఏం చేశాడు అండి? నెరవేర్చాడు కదా. తనకు అప్పగించిన పని ఏం చేశాడు? 66వ వచనం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. హి గేవ్ ద రిపోర్ట్. ఏం చేశాడని చెప్పరే, వచ్చిన రిపోర్ట్ అంతా ఇచ్చేసాడు. ఏం జరిగిందన్నీ ఇచ్చేసాడు. సేవకుడు కూడా
వెళ్ళి ఏం చేయాలి? సంఘానికి చేయాలి. ఏం చెప్పండి? అయ్యా రిపోర్ట్ ఇవ్వాలి. ఇట్లా ఇట్లా సేవ జరిగింది, ఇట్లా ఇట్లా రిపోర్ట్. నాకు చాలా చెప్పాలని ఉంది, కానీ ప్రార్థన చేస్తానండి. ఆ యొక్క అధ్యాయం చదవండి. అబ్రహాము అప్పగించిన పని ఆయన ఏం చేశాడు? ఆ మాట చెప్పయ్యా. నెరవేర్చాడు. పనిని పరిపూర్ణంగా నెరవేర్చాడు. క్రీస్తు ప్రభు చెప్పిన మాట, భూమి మీద నువ్వు నాకు అప్పగించిన పని నెరవేర్చి, సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచితిని. అబ్రహాము దాసుడు. అబ్రహాము ఎంట్రస్ట్ చేసిన వర్క్ని పూర్ణంగా నెరవేర్చాడు. యు ఫుల్ఫిల్డ్ హిస్ జాబ్, హిస్ వర్క్. మన పని కూడా ముగించుకుందాం. మన పని కూడా ఏం చేద్దాం? మనం ప్రభు అప్పగించిన పని మనము నెరవేరుద్దాం. ప్రభుకు మహిమ తీసుకొద్దాం. రెబెకాను ఆయనకి ఏం చేశాడు? ప్రజెంట్ చేశాడు, సిద్ధం చేశాడు. ఆ ప్రయాణంలో ఎన్నెన్నో సంగతులు అన్ని సిద్ధం చేశాడు. ఇస్సాకు ఏం చేశాడు? ప్రజెంట్ చేశాడు. అన్ని సంగతులు వివరించి చెప్పాడు. రెండే మాటలు చెప్తా. ఈ అధ్యాయం 10 సార్లు కాదు, 100 సార్లు అని చదువుకోండి. ఇంటి దాసుడు పెద్ద దాసుడు అని ఉంది, కానీ పేరు లేదు. ఏం లేదు చెప్పండి? ఎలియాజర్ అని ఏదో పేరు లేదు. అలాగైతే సేవకుడా, పేరు కొరకు ప్రయాసపడొద్దు, పేరు కొరకు తాపత్రపడొద్దు. పేరు నేము ఫేములు మన పని కాదు. పేరు లేదు, నా పేరు లేదే అని ఎలలా. పేరు లేదు. అన్నీ వివరించి చెప్పాడు కదా. ఇంత కష్టపడి అంత ప్రయాణం చేసి తీసుకొస్తే ఏమైనా బహుమానం ఇచ్చినట్లా చెప్పరే? అక్కడ లేదు, ఏం లేదు. నో రివార్డ్. ఇక్కడ కాదు, అక్కడ ఇస్తారు. నో నేమ్, నో రివార్డ్. కానీ అతడు వచ్చి రెబెకాను ఇస్సాకు ఎదుట నిలబెట్టినప్పుడు వాట్ జాయ్ హీ హ్యాడ్. ఆ యొక్క ఇంటి దాసుడు ఆ యొక్క అబ్రహాము చెప్పినట్లుగా భార్యను తీసుకొచ్చి ఇస్సాకుకు ప్రజెంట్ చేసినప్పుడు ఆ యొక్క ఎలియాజరు హృదయంలో ఉన్న ఆనందం ఎంతో కదా. వాట్ జాయ్ హీ హ్యాడ్. ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈ ప్రయాణంలో ఆకలి దప్పులు, సుదీర్ఘమైన ప్రయాణము, ఇంకెన్నెన్నో సమస్యలు, అన్ని మించిన సంతోషం, ఆనందం. ఒక ఆత్మను క్రీస్తు ప్రభువుకు సంపాదిస్తే అంతకంటే ఆనందం ఇంకోటి లేనే లేదు. ద జాయ్ ఆఫ్ సోల్ విన్నింగ్. సేవకుని యొక్క ఆనందం ఏది? ద జాయ్ ఆఫ్ సోల్ విన్నింగ్. ఆత్మను సంపాదించుటే సేవకుని యొక్క ఆనందం, అతిశయం. ప్రార్థన చేసుకుందాం. నో నేమ్, నో ఫేమ్, నో రివార్డ్. One day Lord will give. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. నేను అబ్రహాము దాసుడను అని చెప్పుకున్నాడే, మరి మేము క్రీస్తు యేసు ప్రభు దాసులం. వాట్ ఏ డిగ్నిటీ ఇట్ ఈస్, వాట్ ఏ బోస్టింగ్ ఇట్ ఈస్, వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ రెస్పాన్సిబిలిటీ ఎట్ ద సేమ్ టైం. ఎంత గొప్ప భాగ్యమయ్యా, ఎంత గొప్ప ఆనందమయ్యా. ఆ దాసుడు అప్పగించిన పని నెరవేర్చాడు. ఆ దాసునిలో 3-4 విశేషమైన లక్షణాలు చూస్తున్నాము. మొదటిగా అతడు మోకాటు అనుభవం కలిగిన వాడుగా చూస్తున్నాము. మోకరించుట, దేవా నిన్ను స్తుతించుట, నిన్ను ఆరాధించుట, తల ఒగ్గి మ్రొక్కెను, సాగిలపడెను, నమస్కారం చేశాను.
మేము నిన్ను ఆరాధించబద్ధులమైన, మేము నిన్ను స్తుతించబద్ధులమైన, మేము మోకరించి ప్రార్థన చేయాలి. మా ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతడు తిండిపోతు కాదు, అతడు ధనాపేక్షతో చేయలేదు, ఇవ్వలేదు, ఇచ్చినట్టు కూడా లేదు, పేరు కొరకు కూడా చేయలేదు. అతడు తన్ను గురించి కాదు, తన యజమాను గురించి చెప్పాడు, యజమాని కుమారుని గురించి చెప్పాడు, అబ్రహామును గురించి చెప్పాడు, ఇస్సాకును గురించి చెప్పాడు. అవును మా ప్రభా, మేము ఎక్కడికి వెళ్ళినా మా తండ్రి నిన్ను గూర్చి చెప్పాలి, నీ కుమారుని క్రీస్తు ప్రభువుని గురించి చెప్పాలి, నీ మహిమలు, నీ కుమారుని యొక్క ఔశ్వర్యం, ఆ రక్షకుని యొక్క శిలువయాగం, బలియాగం, రక్షణ కార్యం, ఆయన ఔన్నత్యం, ఆయన మహాత్యం మేము చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆ ఇస్సాకుని యొక్క ఔన్నత్యం చెప్తుంటే రెబెకా హృదయం కరిగిపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మను సంపాదించుట, ఆత్మను నీ ఎదుట నిలబెట్టుట మా బాధ్యత, రక్షించటం నీ బాధ్యత. మా ప్రభా, పేరు కొరకు కాదు, డబ్బు కొరకు కాదు. ఆ యొక్క ఇంటి పెద్ద దాసుడు రెబెకాను ఇస్సాకు ఎదుట నిలబెట్టి ఆయన పని నెరవేర్చాడు. నాయన, నీవు మాకు అప్పగించిన పని యేసు ప్రభువా, నువ్వు నెరవేర్చినట్లుగా మేము నెరవేర్చబద్ధులమైన ఆ యొక్క ఇంటి దాసుని యొక్క ఆనందం ఎంత ఆనందము, ఎంత గొప్పదో. ఒక ఆత్మని ఎదుట నిలబెడితే, ఒక ఆత్మని కొరకు సంపాదిస్తే, నీ ఎదుకు నడిపిస్తే అంతకంటే ఇంకా ఆనందం ఏముంది? ఆనందము, శ్రమలు, కష్టాలు, బాధలు, విమర్శలు అన్నీ ఎగిరిపోతాయి. ఒక ఆత్మ పరలోకములో సంతోషం. ఆత్మల సంపాదకునిగా ఈ దాసుని సిద్ధపరచుతండి. మోకాటి అనుభవం ఈ దాసునికి అనుగ్రహించండి. మార్టిన్ లూథర్కి ఆయన భార్య క్యాథరిన్ ప్రోత్సాహం ఉన్నట్లుగా మీ దాసునికి ప్రోత్సాహకరముగా సహకార్యం కృపను చూపండి. ఇచ్చిన బిడ్డలను నిండాలుగా దీవించు నాయన. ఆ బిడ్డలను నీ కొరకు పెంచే కృప మీ దాసురాలకు అనుగ్రహించండి. నా ప్రభా, మీ దాసురాలు బిడ్డలు మీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన సంఘ ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.